కాకినాడ సత్కళావాహిని కళ్యాణ మండపం ప్రాంగణంలో భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని ఆధ్వర్యంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ రాయవరపు సత్యభామ కళావేదిక చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ సౌజన్యంతో హనుమాన్ చాలీసా సంగీత పారాయణ యజ్ఞం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా రాయవరపు సత్యభామ కళావేదిక చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కృష్ణమాచార్యులు పర్యవేక్షణలో అంజరి సంగీత కళాశాల చిన్నారులు సత్కళావాహిని సభ్యులు పాల్గొని హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిన్నారులు వారి తల్లిదండ్రులు సత్కళావాహిని సభ్యులు పాల్గొన్నారు. ఆ బలాన్ని ఈ రోజుకి నిలబడి మాట్లాడుతున్నట్టు చచ్చిపోయి ఉన్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు, పనికి రానన్నారు, ఇంకా పిల్లల్ని పిచ్చి కవర్ పెట్టేశారు. అలాంటిది నేను సంస్థలు ఏడ్చాను రాకుండా గుడికి. ఆ తర్వాత మళ్ళీ ఏవో అవసరాలు తీసుకెళ్ళిపోయి మా వారు వచ్చి ఏంటి ఇంకా మా పిల్లల్ని నమ్మంటాను ఏమై బుద్ధి లేదని ఇంకా చచ్చిపోయి పరిస్థితి తీసుకురావే అన్నట్టు. అలాంటి ఈ రోజు నేను నిలబడ్డానంటే నా భగవంతుడు నేను చేసుకుందో నాకు భగవంతుడు అయిద్దామో ఇలా నిలబడ్డాను. ఇక్కడ ఇలాగే నిలబడి గుడి ఆ స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు స్వామి ఆశీస్సులు అనుకుంటాను. ఏదైనా చిన్న చేస్తే ఏదైనా పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానీ గుడికి నేను మమ్మేకమే వచ్చాను. గుడిని గుడిగానే చూడండి, నన్ను నన్నుగానే చూడండి. నా వెనకాల సమస్యలు నేను కాదు, నా సమస్యలు నేను తెలుసుకుంటాను. కానీ నన్ను నన్నుగా మీరు గుర్తించి ఒక ఆడదానిగా ఈరోజు ఎన్నో పోరాటాలు చేస్తారు. ఆ పోరాటాలన్నీ కూడా మీ ఆశీస్సులే. ఒక ఆడదాని మన ఆడవారికి అర్థం అవుతుంది. ఎందుకంటే 100 మంది మగాళ్ళలో ఒక ఆడవారు ఉంటే మన విలువ ఎప్పటికీ విలువే. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఏవో చాలా మాట్లాడతారు. కానీ ఈరోజు నిజంగా మీ అందరూ ఆశిస్తూ ఆ భాగం స్వామికి నేను వచ్చి ఒక దండ వేసుకుంది, ఒక మాల వేసుకున్నానంటే మీ యొక్క భరోజనం స్ఫూర్తంగా భావిస్తూ నా మామగారు ఇచ్చినట్టు ఆశిస్తున్నారు. ఈరోజు నిలబడ్డానంటే అత్తగారు మామగారు నాకు ఇచ్చిన ఆశిస్తులతో మీ అందరి ఆశిస్తులతో మళ్ళీ నేను కార్యక్రమం చెయ్యాలి. పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలకు ఆశీర్వదించుకుంటూ మళ్ళీ ప్రాంగణానికి అందం తీసుకొచ్చారు వారు. అలాగే శ్రీనివాస్ మధుబాబు గారు హైదరాబాద్ వారి సౌజన్యంతో మరి ఇతరులు మన కూచి భాస్కర్ రావు గారు ఆయన ప్రోత్సాహ సహకారంతో మరి ఇంకా కూడా మనకి గుప్తా గారు పిజే గాంధీ గుప్తా గారు ఇటువంటి మహనీయుల యొక్క ప్రోత్సాహ సహకారంతో రేపు కళ్యాణం జరుగుతుంది. రేపు మన మ్యాగజైన్ ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం 4 గంటలకే కళ్యాణం, 4:30 గంటలకు మొదలుపెట్టి 6 గంటల కళ్యాణం 8 వయసులో మంగళం అయిపోతుంది. ఈ కార్యక్రమాన్ని మన ఆలయ అర్చకులకు ప్రకాష్ గారు నిర్వర్తిస్తారు. 6 నుంచి 7 గంటల వరకు సంగీత పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకి సర్టిఫికెట్స్ బహుమతి ప్రధానం. ఇందులో కూడా సత్యభామ గారి పాత్ర అక్కడ కూడా ఉంది.